సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తమిళనాట రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. ఏపీ ఫార్ములాని తమిళనాడులో అమలు చేయబోతున్నారా? వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తమిళనాడులో అడుగుపెట్టారు. విజయ్ టీవీకే పార్టీ పెట్టిన తర్వాత అక్కడ ఈక్వేషన్స్ మార్చే పనిలో ప్రశాంత్ కిషోర్ తలమునకలైనట్టుగా సమాచారం. దీనికి ఏపీలో అనుసరించిన ఫార్ములానే శరణ్యం అని పీకే సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎంతవరకు ఇది నిజం? తమిళనాడు రాజకీయాలని రాబోయేటువంటి ఎన్నికలు అంటే 2026 అసెంబ్లీ ఎన్నికలు మలుపు తిప్పబోతున్నాయా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఫార్మా ఎక్స్పర్ట్, పొలిటికల్ అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. తమిళనాడు రాజకీయాల గురించి ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. మీరు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఈ టాపిక్ కూడా డిస్కస్ చేస్తున్నాము. అదే సార్, ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయ్యారు అంటేనే రాజకీయంగా ఆయన సక్సెస్ రేట్ ఎలా ఉన్నా కానీ వ్యూహకర్తగా ఆయన సక్సెస్ రేట్ బాగుంది. 90% కనిపించేటువంటి ఇది ఉంది. సో ఇప్పుడు ఒక ఫార్ములాని చెప్పారు, అది కూడా ఆంధ్ర ఫార్ములాని, అవును, ఏపీ ఫార్ములాని అక్కడ చెప్పారు. అదే సార్, పవన్ కళ్యాణ్ బాటలో విజయ్ నడుస్తున్నాడు. ఈ ఊహాగానాలన్నీ వస్తున్నాయి. ఏంటి అసలు ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఏంటి? రాజకీయంగా అటువంటి స్కోప్ ఏమైనా ఉందా? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు చెప్పింది సేఫ్ గేమ్ సార్. అది విజయ్ గారికి సేఫ్ గేమ్ చెప్పినారు. దాంట్లో కొంత సాక్రిఫైస్ ఉంది ఆయనకి. బట్ అట్ ద సేమ్ టైము వేరే స్ట్రాటజీతో పోతే సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సేఫ్ గేమ్ ప్లే చేయాలన్న ఉద్దేశంతో ప్రశాంత్ కిషోర్ గారు విజయ్ గారికి సజెస్ట్ చేసినారు. ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పుకొని పళనిస్వామి గారికి ముఖ్యమంత్రి అన్నాడీఎంకేకి జయలలిత లేదు కాబట్టి అనేసి ఇస్తే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారన్నది ప్రశాంత్ కిషోర్ గారు అనాలిసిస్. అది 100% అవుతుంది సార్ దాంట్లో. కానీ ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్ర ఫార్ములా ఎగ్జాక్ట్గా కాకుండా కొంచెం ట్వీక్ చేసి రిస్క్ తీసుకొని ట్రై చేయొచ్చు. కొడితే ముఖ్యమంత్రి అయిపోతారు ఎవరు? విజయ్ గారు. లేదు, రిస్క్ ఎందుకు, ఈ సమయానికి 0.5% కూడా డిఎంకేకి ఛాన్స్ ఇవ్వకూడదని అనుకుంటే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టు ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పుకొని దిగిన తర్వాత ఆ తర్వాత ఓట్ల శాతం, సీట్ల శాతం, ఆ సక్సెస్ రేట్ను బట్టి ఒకవేళ 100% స్ట్రైక్ రేట్ కానీ విజయ్ గారికి కానీ వచ్చిందంటే ఆయన తీసుకున్న ప్లేసెస్లో మళ్ళీ అప్పుడు కావాల్సింటే నిర్ణయాలు తీసుకొని ఎవరు ముఖ్యమంత్రి అన్నది మళ్ళీ కావాల్సింటే డెసిషన్ తీసుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు పళనిస్వామి గారికి ఇక్కడ మన ఆంధ్రాలో ఏంది సార్, పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు, అదేవిధంగా విజయ్ గారికి కూడా తమిళ్లో ఎక్స్ట్రాడినరీ పేరు ఉంది, చాలా పాపులర్ యాక్చువల్గా. కానీ అక్కడున్న పళనిస్వామి గారు ఇక్కడున్న చంద్రబాబు నాయుడు గారి స్టామినాకి తగ్గట్టటువంటి వ్యక్తి అయితే కాదు ఆయన. ఇక్కడ జయలలిత లేరు కాబట్టి అన్నాడీఎంకేకి ఉండేటువంటి న్యాచురల్ ఫాలోయింగ్ లాస్ట్ 30-40 హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా. మరి వాళ్ళని ఆకర్షించడానికి విజయ్ కూడా ఒక అట్రాక్టివ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓట్ కన్వర్షన్ కోసం. వాక్యూమ్ ఉంది, విజయ్ అట్రాక్షన్ కూడా పనికి వస్తుంది సార్. ఇప్పుడు మీరు చూసినారంటే ఇక్కడ మనకు ఆంధ్ర పాలిటిక్స్ కూడా చూసినారంటే ఓడిన వైఎస్ఆర్సీపీకి కూడా ఇంచుమించు 40% ఓట్లు ఉన్నాయి. ఇంతకు ముందర ఓడినటువంటి టీడీపీ కూడా 40% ఓట్లు ఉన్నాయి. ఓన్లీ ఒక 10-15% న్యూట్రల్ ఓటర్సే ఫేట్ డిసైడ్ చేస్తారు. సో అక్కడ కూడా న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు. ఇప్పుడు డిఎంకే మీద వ్యతిరేకత ఎక్కువ ఉండదు. కాకపోతే అట్ ద సేమ్ టైం ఏంటంటే సార్, ఏఐడిఎంకేకి ఫర్ ఎగ్జాంపుల్ పళనిస్వామి గారికి అంత గ్లామర్ లేదన్నట్టు, పొలిటికల్ గ్లామర్ కూడా అంత లేదు. కాకపోతే హిస్టారికల్గా ఆ పార్టీకి ఉన్నటువంటి మద్దతుదారులు ఖచ్చితంగా ఉంటారు. సో ఒక రకంగా వాళ్ళకు కూడా మంచిది, విజయ్ గారిని కలుపుకొని ముందరికి వెళ్తే వాళ్ళకు కూడా మంచిది. సో వీళ్ళతో పాటు ఏపీ ఫార్ములా అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి వెళ్ళింది. కరెక్ట్. అదే తరహాలో డిఎండికే విజయకాంత్ చనిపోయారు. ఆ పార్టీకి కూడా క్యాడర్ ఉంది, కొంత బలం ఉంది. ఆ పార్టీతో కూడా పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. అవును. అన్నాడీఎంకే, డిఎండికే, టీవీకే 3 పార్టీలు కలిసి వెళ్తాయా, లేదంటే బీజేపీని మద్దతు తీసుకునేటువంటి అవకాశం ఉందా? బీజేపీని డైరెక్ట్ గా మద్దతు తీసుకోకపోవడం మంచిది సార్ వాళ్ళకి. బీజేపీ అంటే తమిళనాడులో భయంకరమైన వ్యతిరేకత ఉంది ఫర్ వేరియస్ రీజన్స్. హిందీనే వ్యతిరేకిస్తారు వాళ్ళు. సో బీజేపీని తమిళనాడులో ఎంటర్ అవడం అంత ఈజీ కాదు. వాళ్ళు కోర్టు బయట చేరి గేమ్ ప్లే చేయొచ్చు. అక్కడికక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు అన్నట్టు ఈ 3 పార్టీలు, విజయ్ గారు, తర్వాత విజయకాంత్ గారి పార్టీ, తర్వాత జయలలిత గారి పార్టీ 3 కలిసి గాన పోటీ చేస్తే ఆల్రెడీ డిఎంకే మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉంది. కాకపోతే ఇప్పుడే విజయ్ గారిని ఉప ముఖ్యమంత్రికి ఒప్పుకో అని చెప్పేసి పెట్టడంలో కొంత రాజకీయ మతలబు ఉంది.
సో ఈయన ఒప్పుకుంటే డౌన్ అయిపోతాడు ఆటోమేటిక్గా. ఒప్పుకుంటే కొంత డౌన్ అవుతారు, ఫ్యాన్స్లో కూడా కొంచెం వ్యతిరేకం వస్తుంది. ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ గారు చెప్పింది కూడా కొంచెం వీళ్ళు ఆలోచించాలి యాక్చువల్గా. అవన్నీ తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇక్కడ కూడా సార్, ఇప్పుడు మనకు ఎక్కడ ఆంధ్ర పాలిటిక్స్లో కూడా అంతకు ముందర ఈయన సీఎం అవుతారా, ఆయన సీఎం అవుతారా, ఈయన ఉప ముఖ్యమంత్రి అవుతారా అన్న డిస్కషన్ పెద్దగా జరగల. ఓకే, ఫ్యాన్స్ కోరుకునేది కానీ సీఎం అయితే బాగుంటుందని చెప్పేసి. కాకపోతే ఆంధ్ర రాజకీయ నేపథ్యం కొంచెం డిఫరెంట్, తమిళనాడు రాజకీయ నేపథ్యం అక్కడ నంబర్ ఆఫ్ సీట్స్ విషయంలోనే ఒక క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు సీఎం అనేటువంటిది అత్యాశ అవుతుందని క్లారిటీ వచ్చింది. 21 సీట్లు తీసుకుని ఆయన సీఎం అవుతారా అనడానికి అవకాశం లేదు. అలాగ ఒక ఇండికేషన్ ఇవ్వచ్చు కదా, అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకుండా. ఈయన పార్టీ పెట్టి ఇంకా నెలలే గడుస్తుంది, నిర్మాణం జరగాలి, ప్రజల్లోకి పార్టీ ఫిలాసఫీ వెళ్ళాలి, బలమైన నాయకత్వం తయారవ్వాలి. కాబట్టి ఇవన్నీ ఈక్వేషన్స్ పరంగా డెవలప్ చేయడం కొంత కష్టం అవుతుంది. కాబట్టి కొన్ని నియోజకవర్గాలు, బలమైనటువంటి కొన్ని నియోజకవర్గాలు ఎంచుకొని ఓ 30 సీట్లు 40 సీట్లు పోటీ చేస్తే అది విజయ్కి ఇమేజ్ ఇచ్చేటువంటి అంశం అవుతుంది. అన్ని స్థానాల్లో పోటీ చేసి గతంలో విజయకాంత్ గారు కూడా 5 సీట్లే గెలిచారు. మొత్తం రాష్ట్రం అంతా పోటీ చేసి 5 సీట్లే గెలిచారు. పొత్తు పెట్టుకున్న తర్వాత ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకున్న తర్వాత డిఎండికే పార్టీ 35 సీట్ల దాకా గెలిచారు. సో అంటే అటువంటి వ్యూహాన్ని అనుసరించేటువంటి అవకాశం లేదంటారా సార్? ఒక్కటైతే వాళ్ళ కలవాలన్నది మాత్రం అనివార్యం సార్, కలిస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఆంధ్ర నేపథ్యం చూసినారంటే జనసేనకి కొంత ప్లేస్లోనే బాగా బలం ఉండింది. ఎందుకంటే టీడీపీ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ పార్టీ. ఇప్పుడు అక్కడ చూసినారంటే ఏంటంటే ఏఐడిఎంకే జయలలిత గారు ఉన్నప్పుడు స్ట్రాంగ్ పార్టీ, తర్వాత కొంత దాని హవా తగ్గింది. సో అక్కడ వచ్చేసి ఈయన కలిసి అన్ని దగ్గరలో పోటీ చేయొచ్చు. తక్కువ సీట్లలో పోటీ చేయాల్సిన అవసరం విజయ్కి ఉండదు సార్. ఎందుకంటే విజయ్కి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరున్నప్పటికీ ఓటు బ్యాంకు పరంగా విజయ్కి అక్కడ కొంచెం పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంది సార్. ఎందుకంటే ఇక్కడ లాంటి టీడీపీ పార్టీ అక్కడ లేదు కాబట్టి. ఇప్పుడు అందరూ ఆల్రెడీ డిఎంకే మీద కొంత ఫ్రస్ట్రేషన్, ఏఐడిఎంకేని కొంచెం చూసేసినారు. థర్డ్ ఆల్టర్నేటివ్ వాళ్ళు ఎదురు చూస్తారు, బీజేపీని ఎలాగో అలౌ చేయరు. సో అలాంటి సమయంలో విజయ్ గారికి ఉన్నటువంటి నేము ఫేము కలిపి విజయ్ గారికి పనికి వస్తుంది. కానీ దీనికంటే ముందర కదా, ఒకవేళ ప్రశాంత్ కిషోర్ గారు గ్రౌండ్ లెవెల్ ఏదైనా రిపోర్ట్ తీసుకొని కానీ ఈ సలహా ఇచ్చి ఉంటే కొంచెం వాళ్ళు సీరియస్గా కన్సిడర్ చేయాలి. చేసే ఉంటాడు కదా, చేసే ఉంటాడు, చేసే చెప్పుంటాడు. కానీ ఇప్పటికిప్పుడు మీరు ఉప ముఖ్యమంత్రికి ఒప్పుకోండి, వాళ్ళకు ముఖ్యమంత్రి ఇవ్వండి అన్నది ఇది రాజకీయంగానే చూడాలి మనం. ఈ ఉప ముఖ్యమంత్రి అన్నది తర్వాత చూసుకోవచ్చు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా కానీ పొత్తు అయితే ఖరారని అనుకోవడానికి సంకేతాలు. పొత్తు పెట్టుకుంటేనే మంచిది. అదే విషయం విజయ్ గారు కూడా ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఖచ్చితంగా చెప్పినాడు సరే. ఏమని చెప్పినాడు? మన ఐడియాలజీ నచ్చి మనకు వచ్చిన వాళ్ళకి అందరికీ ఆయన ఏమన్నాడు, నేను సింగిల్గా పోటీ చేసినా మీరు నన్ను గెలిపిస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. బట్ అయినప్పటికీ మన ఐడియాలజీ నమ్మి వచ్చిన వాళ్ళు, ఏకీభవించే వాళ్ళు ఎవరన్నా రావచ్చు, నేను ఓపెన్ అని చెప్పినాడు. ఇప్పుడు వీళ్ళు తెలివిగా ఏం చేయాలంటే వీళ్ళు లోపాయకార ఒప్పందం పెట్టుకున్నప్పటికీ డిఎంకే నుంచి జనాల్ని చేల్చడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు. సో వీళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు, ముఖ్యమంత్రి ఎవరో లేదని తర్వాత డిసైడ్ చేసుకున్న ప్రస్తుతానికి అది పక్కన పెట్టండి, మనం గెలవడం ముఖ్యం అని చెప్పేసి రెండు పార్టీలు డిఎంకేని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ సడన్గా పీకే గారు వచ్చేసి మీరు ఉప ముఖ్యమంత్రికి ఒప్పుకోండి అని చెప్పడంలో ఏదో కొంత మతలబు ఉంది. దాన్ని అట్లా చూడొచ్చు మనం యాక్చువల్గా. అంటే ఇప్పుడు జయలలిత గారు వెళ్ళిపోయిన తర్వాత చాలా పార్టీలు ట్రై చేసినాయి. అవును, ఇంకా ఇవే కాకుండా పిఎంసి లాంటివి చాలా పార్టీలు ఉన్నాయి కదా, ఎండిఎంకే, ఎండికే చాలా ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి. సో వీళ్ళందరి మధ్య ఆల్రెడీ ఒక కూటమి అయితే క్లారిటీతో ఉంది. ఎందుకంటే స్టాలిన్ గారు ఆల్రెడీ ఐఎన్డీఐఏ కూటమిలో ఉన్నారు, కొన్ని పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తారు. బీజేపీ ఒక్కటే ఒంటరిగా ఉంది. ఇప్పుడు మూడవ పక్షం అంటే ఇది మూడవ కూటమి కింద మనం చూడొచ్చా తమిళనాడులో? మూడో కూటమి అనే దానికన్నా కూడా రెండో కూటమి అని చెప్పచ్చు. రెండో కూటమి బీజేపీ కంటే పై లెవెల్లోనే ఉంటుంది ఖచ్చితంగా. బీజేపీ నాకు తెలిసి బయట నుంచే గేమ్ ఆడాలి సార్. ఆడగానే డైరెక్ట్ గా మేము ఇట్ట అని చెప్పేసి కానీ ఎంటర్ అయ్యారంటే ప్రాబ్లం. కానీ అక్కడ అన్నామలై గారు ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా మనకి ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్ లో చూసినాం మనం, టీడీపీ అప్పటిదాకా పోటీ చేస్తాను లాస్ట్ మూమెంట్ లో టీడీపీ పోటీ చేయలేదు. సో అదే విధంగా బీజేపీ కూడా కొంచెం వీక్ అయి గాన ఇంటర్నల్ గా గాన విజయ్ గారికి ఏఐడిఎంకేకి గాన సపోర్ట్ చేస్తే, ఎందుకంటే సిద్ధాంతపరంగా డిఎంకే కాంగ్రెస్ తో ఉంది, బీజేపీకి అది కలిసి రాదు, వాళ్ళు అప్రిషియేట్ కూడా చేయరు. సో ఈ విధంగా పాలిటిక్స్ అంటేనే కింద మీద కలిసి కింద తెర వెనక వ్యవహారాలే కదా సార్. ఆ విధంగా చేసి వీళ్ళకి సపోర్ట్ చేస్తే, అంటే ఒక బ్యూరోక్రసీ లెవెల్లో ఒక వేరే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పవర్స్ ఉంటాయి కాబట్టి ఆ రకంగా గాన విజయ్ గారికి ఏఐడిఎంకేకి వాళ్ళకి కానీ సపోర్ట్ చేస్తే గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి సార్. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది తమిళనాడు రాజకీయాల్లో కొత్త పరిణామాలు సంభవిస్తున్నాయి.
ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సలహా ఏ మేరకు పనిచేస్తుంది, ఏపీ ఫార్ములాని అమలు చేస్తే డిప్యూటీ సీఎం పదవికి విజయ్ ఒప్పుకుంటారనేదే ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉన్నటువంటి వ్యవహారం. కానీ పరిష్కారం దిశగా, అంటే అక్కడ ఓటు బ్యాంక్ని సర్దుబాటు చేసుకునేటువంటి పరిష్కారం దిశగా నడిచే క్రమంలో పొత్తుల ఎత్తుగడ తప్పని పరిస్థితిగా కనిపిస్తుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.